మన స్థానిక సువార్తల వరకు అప్పగిస్తున్నానండి. అందరికి మరొకసారి పరమ తండ్రిని ఆరాధించడానికి దేవదేవుని పాద సన్నిధికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. గత వారం పాఠాన్ని ఒకసారి సమీక్షించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. మొదట మా వచనాన్ని మనం చూస్తే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటూ ఉన్నాడు. భూమి మీద మన గుడారమైనటువంటి నివాసం ఏమైపోద్దటండి? ఏమైపోద్దట? శిథిలమైపోద్ది. అందుచేతనే బాహ్య పురుషుడు కృషించుచున్నాను అనేటటువంటి మాట 4:16 మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ దేహాన్ని మనకు ఎలాగిచ్చాడు దేవుడు? ఒక గుడారముగా. ఎలా ఇచ్చాడండి? ఒక గుడారముగా. ఈ గుడారం ఏమైపోద్ది? కృషించిపోద్ది. వయసు పెరుగుతూ ఉండగా ఏం జరుగుతుంది అన్నమాట? ఈ గుడారము కృషించిపోద్ది. కృషించిపోయేటటువంటి గుడారము ఒకనాటికి ఏమైపోద్ది అన్నమాట? శిథిలమైపోద్ది. ఒకనాటికి ఏమవుద్దండి? శిథిలమైపోద్ది. ఏ పని చేయడానికి ఉపయోగపడదు. బ్రతికుంటే ఇక మంచానికే పరిమితం అవుతుంది తప్ప ఏ పని చేయటానికి ప్రయోజనకరంగా ఉండదు. అంతగా శిథిలమైపోద్దండి. ఏది? శరీరం అనేటటువంటి మన గుడారం. అందుచేతనే 7వ వచనం ఏమంటున్నాడు? ఈ దేశంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరగాలి అనేటటువంటి సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి దూరంగా ఉన్నాం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నాం. అంటే ఆత్మ సంబంధంగా ఆయనతో సహవాసం చేస్తున్నాం. ఏం చేత? ఆయన వాగ్దానం చేశారు, ఎక్కడ 2-3 నా నామం పేరు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభు అదృశ్యమైనటువంటి సింహాసనం మీద ఈ రాజ్యమును పరిపాలించే రాజుగా ఆయన ఆసీనులై మన మధ్యనే ఉన్నారు. ఆయన ఆత్మరూపిగా ఉండి మన ఆత్మల మీద ఏం చేస్తున్నారు? ఆయన పరిపాలన కొనసాగింప చేస్తూ ఉన్నారు. క్రీస్తు సంఘము అనేటటువంటిది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. దాన్ని పరిపాలించేవాడు ఎవరన్నమాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. పరిపూర్ణంగా ఆయన అధికారానికి విధేయులమైనటువంటి వారమై, లోబడినటువంటి వారమై మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఇక నేను మీకు మనవి చేసేది ఏంటి అని అంటే, ఆత్మ సంబంధంగా ప్రభుతోటి సహవాసం చేస్తూ ఉన్నప్పటికీ ఆయన రూపం మనకు అదృశ్యమైనటువంటిది. ఏం చేస్తుందంటే, ఈ బాహ్య నేత్రాలకు ఆత్మరూపాన్ని చూసేటటువంటి శక్తిని దేవుడు ఇవ్వలేదు. ఆత్మరూపాన్ని చూసేటువంటి శక్తిని ఇవ్వలేదు. మన మధ్యలోనే ప్రభు ఉన్నప్పటికీ ఆత్మరూపిగా ఆయనను చూసేటటువంటి శక్తి దేనికి లేదన్నమాట? బాహ్య నేత్రానికి లేదు. కాబట్టి మన మనోనేత్రమైనటువంటి విశ్వాసానికి తెలుసు, నా ప్రభు సన్నిధిలో నేను ఉన్నాను, నా ప్రభు సర్వాధికారిగా మా మధ్యలోనే సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన రాజ్యమైనటువంటి సింహాసనాన్ని, ఆయన రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు అనేటటువంటి సంగతిని మనం దేని ద్వారా గ్రహిస్తూ ఉన్నాం? వ్రాయబడినటువంటి లేఖనాలను విశ్వసించినాము కనుక మనం ఏం చేసామన్నమాట? మా మనోనేత్రంతో ఆయన్ను చూడగలుగుతున్నాం. కానీ యేసుక్రీస్తును దర్శించేటటువంటి, యేసుక్రీస్తుతోటి దగ్గరగా సహవాసాన్ని అనుభవించేటటువంటి సమయం మనకు వస్తుంది. ఎప్పుడు? దీన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ రక్తమాంసాలను విడిచిపెట్టినప్పుడు ప్రభువుని డైరెక్ట్గా మనం సంధించేటటువంటి గొప్ప భాగ్యము మనకు దొరుకుతుంది. క్రీస్తు ప్రభుతోటి కలిసిమెలిసి సహవాసం చేసేటటువంటి గొప్ప ధన్యత మనకు లభించబోతూ ఉంది. ఎప్పుడు? ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు. మన గుడారమైనటువంటి ఈ దేహాన్ని
మనం విడిచిపెట్టినప్పుడు. కానీ ఈ దేహంలో ఉన్నంతసేపు కూడా మనము ఎవరికి దూరంగా ఉంటామన్నమాట? ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా ధైర్యం గలవారమై ఉన్నాము. ఎందుచేత ఎల్లప్పుడూ కూడా ఆయన అందించినటువంటి బోధను అనుసరించి జీవిస్తూ ఉన్నాం కనుక. ఆ ధైర్యం దేన్ని బట్టి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుని యొద్ద నుంచి ఏ బోధ అయితే పట్టుకొచ్చారో, ఏ బోధ అయితే 12 మంది శిష్యులకు 3.5 సంవత్సరాలు తర్ఫీదులు ఇచ్చారో, ఆ తర్వాత యోదయలోను సమరయలోను భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి, నేను మీకు ఇచ్చినటువంటి ఈ వర్తమానాన్ని భూదిగంతాల వరకు లోకమంతటా ప్రకటించమని ఏ శిష్యులకైతే అపోస్తులకైతే ఆ భాగ్యాన్ని క్రీస్తు ప్రభు అప్పగించారో, ఆ అపోస్తుల యొక్క బోధకు మనం విధేయత చూపుట ద్వారా మనం ఏం చేస్తాం అన్నమాట? ధైర్యం కలిగిన వారమై ఉన్నాం. అనుసరించకపోతే ధైర్యం ఉండదు. కేవలం వినుట మట్టుకు విని ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోకపోతే మనకంటే ధైర్యము రా. ఏం చేద్దామంటే భయభయంగా ఉంటాం. కారణం ఏంటంటే ఈ క్షణంలో కనుక ప్రాణం పోతే నేను నరకానికి అని వెళ్ళిపోతానా, లేకపోతే ఆ పాపులు నివసించేటటువంటి నిరీక్షణ స్థలమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోతానా, ఈ భయంతో మనం జీవిస్తూ ఉంటాం. ఏం చేత? వాక్యాన్ని అనుసరించినటువంటి జీవితం మన దగ్గర లేదు కనుక. మరి ప్రాణం పోవడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యాన్ని అందిస్తున్నటువంటి నేను ఇలా ఒరిగిపోవచ్చు. దేవుని యొక్క పిలుపు కనుక నా ఆత్మ అందుకుంటే, ఆత్మ అనేటువంటి నేను అందుకుంటే, ఎక్కడే నిలబడ్డ బలంగా నేను నిలబడ్డట్టుగా నా ప్రాణం పోవచ్చు. నా ఆత్మ అయినటువంటి నేను ఈ గుడారాన్ని విడిచిపెట్టి దేవుని స్వాధీనానికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాను? వెయిటింగ్ ప్లేస్ ఉంది. గొప్ప అగాధం చేత వేరు చేయబడి పరదైసు పాతాళం అనేటటువంటి వెయిటింగ్ ప్లేసు ఉంది కనుక పరిశుద్ధులందరూ పరదైసులో ఉంటారు, ఆ పాపులందరూ పాతాళానికి వెళ్తారు. ఇప్పుడు నేను చనిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పాతాళానికి వెళ్ళేటట్టయితే భయమే. క్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చి తీర్పు తీర్చిన తర్వాత నరకానికి పంపించేటటువంటి పరిస్థితి, తీర్పులో నిలబడి నరకానికి పోయే పరిస్థితి రావటం అని అంటే భయమే. ఎందుకు వస్తుంది అంటే ఆ పాతాళాన్ని కూర్చున్నటువంటి నరకాన్ని కూర్చున్నటువంటి భయం మనకు ఎందుకు వస్తుంది అంటే దేవుడు చెప్పిన మాటను అనుసరించి జీవించట్లేదు కనుక. క్రీస్తు ప్రభు మనకు అందించినటువంటి వర్తమానాన్ని మనం అనుసరించి నడుచుకోవట్లేదు కనుక. అపోస్తుల బోధగా దేవుని చేత ప్రామాణికంగా మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యాన్ని మనం పూర్తిగా అనుసరించి జీవించట్లేదు కనుక. కొంత అనుసరించి కొంత అనుసరించకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళుతున్నాం కనుక మరణం అనేసరికి మనకు అనుక్షణము కూడా ఏం కలుగుతుంటుంది అన్నమాట అండి? ధైర్యం సరిపోదు, భయము కలుగుతూ ఉంటుంది. కానీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటే, ప్రభువుకు దూరంగా ఉన్నప్పటికీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం అనేటటువంటి ధైర్యము మనలో ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు అర్థమైంది విషయం? అర్థమైంది కదండి? రైట్, కిందకు వెళ్తున్నానండి. ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. అలాంటి ధైర్యం ఉంటేనే ఈ దేహాన్ని విడిచిపెట్టేటటువంటి సమయం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎక్కడ పెడతాం అన్నమాట? ప్రభువునొద్ద నివసించడానికే ఇష్టపడుతూ ఉంటాం. ప్రభువునొద్ద నివసించడానికే ఇష్టపడుతూ ఉంటాం. ఏం చేత? దేహంలో ఉన్నంతసేపు దేవునికి ప్రభువుకు దూరంగా ఉన్నాం. అయినప్పటికీ ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉన్నాం కనుక ధైర్యం కలిగి ఉన్నాం. ఆ ధైర్యం మనం కలిగి ఉన్నప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేస్తాం అన్నమాట? విడిచిపెట్టి ప్రభువునంత నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అప్పుడు ఏమైపోతాం? ప్రభువుకి అత్యంత సన్నిహితులం అయిపోతాం, అత్యంత చేరువుగా వెళ్ళిపోతాం. ప్రభువుతో కలిసి జీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం కనుక దాని కొరకైనటువంటి సిద్ధపాటు ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాక్యాన్ని అనుసరించి జీవించడంలో నిర్లక్ష్యం వద్దండి. మరణం అనేటటువంటిది మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది అనేది మీకు పదే చెప్తున్నా. ఒక్కరోజు గడుస్తుందంటే మన చావుకు మనం దగ్గరికి వెళుతూ ఉన్నాం. ఎప్పుడు మన మరణం వచ్చి మనలను కౌగలించుకుంటుందో, ఎప్పుడు మన మరణం వచ్చి మనల్ని గట్టిగా వాటేసుకుంటుందో మనకు తెలియదు. ఆ రోజున మనం ఏం చేస్తాం అన్నమాట? ఈ శరీరమనే గుడారాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టినటువంటి నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను?
ఏమండి? ఎక్కడికి వెళ్ళబోతున్నాను అది నాకు తెలియాలి. నేను నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. పాతాళానికి నరకానికి నేను వెళ్ళాలని నువ్వు నిర్ధారించుకుంటే దానికి తగిన జీవితం వేరు, వాక్యానికి లోబడదు. ఆ జీవితం దేవుని యొక్క మాటకు విలువనివ్వదు, లోబడదు. కానీ నేను పరదేశకు వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అనేటటువంటి దృక్పథం కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి మాటకి ఏం చేస్తాం? ప్రతి మాటకు విలువనిస్తాం, ప్రతి మాటను గౌరవిస్తాం, ప్రతి మాటకు లోబడతాం, ప్రతి మాటకు విధేయత చూపించి మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమవుతుందా? అంచేత ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహముందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాము. శరీరాన్ని విడిచిపెట్టి శరీరంలో నివసించని మనం దేహమందులను దేహమును విడిచిపెట్టినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాను. చెప్తున్నాను కదా, మనం బాప్తిస్మాలు పొంది నూతనముగా జన్మించి మన జీవితాన్ని మార్చుకొని దిద్దుకొని పరివర్తన చెంది నూతన సృష్టిగా మలచబడి క్రీస్తునందు దేవుని కొరకు సత్క్రియలను చేస్తూ ముందుకు వెళ్ళటం ఆరంభించి దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఒక్కొక్క జీవితంలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా దాటిపోయేటటువంటి సహోదరులు ఇక్కడ ఉన్నారు. కానీ ప్రభువుకి ఇష్టముగానే జీవిస్తూ ఉన్నామా? దట్ ఈస్ ద బిగ్ క్వశ్చన్ బిఫోర్ us. మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. అదేంటంటే, ప్రభువు నన్ను ఇష్టపడుతున్నాడా? తనకు తమ్ముడుగా నన్ను అంగీకరిస్తున్నాడా? తండ్రి, యేసుక్రీస్తుకు తండ్రి, నాకు తండ్రి. తండ్రి యేసుక్రీస్తును తనకు ప్రియ కుమారుడిగా భావించాడు. ఇప్పుడు నేను కూడా ఎలా ఉండాలి? ప్రియమైనటువంటి కుమారుడుగా, యేసుక్రీస్తుకు తమ్ముడుగా నేను క్రీస్తు శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో నేను బ్రతకాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడో నేను కూడా ఏమవుతాను? పరమ తండ్రికి ప్రియమైనటువంటి కుమారుణ్ణి అవుతాను. నేనే కాదు, ఈ బోధ వింటున్నటువంటి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా, అందరూ కూడా ఏమవుతారు? దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉంటారు, క్రీస్తుకు తమ్ముడుగా, చెల్లులుగా ఉంటారు. ఈ దైవ కుటుంబంలో భాగంగా మన ఉనికి ఆత్మ సంబంధంగా కొనసాగుతూ ఉంటుంది. అసలు కొనసాగుతుందా? రంగారావు నా తమ్ముడు అని క్రీస్తు ప్రభు అనటానికి తగినటువంటి యోగ్యత నా దగ్గర ఉందా? క్రీస్తు ప్రభును అన్నా అని నేను పిలిస్తే నువ్వెవడో నన్ను అన్నాన్ని పిలవడానికని నన్ను వ్యతిరేకించేటటువంటి పరిస్థితి నాలోనే ఉందా? నువ్వు నా తమ్ముడిగా బ్రతకాలంటే నీ జీవన విధానం వేరు, నా చెల్లిగా బ్రతకాలంటే నీ జీవన విధానం వేరు అని ప్రభు మాట్లాడుతూ ఉండగా, దేవుని యొక్క జ్ఞానాన్ని పట్టుకొచ్చి అపోస్తుల ద్వారా మనకు అందించి ఉండగా ఈ క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం ఎంతవరకు ఆ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాం? ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభుకు ప్రియమైనటువంటి తమ్ముళ్ళుగా, చెల్లెలుగా ఉన్నాం? ఎంతవరకు మన పరమ తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉన్నాం? ఈ దైవ కుటుంబంలో భాగంగా ఎంతవరకు ఆత్మ సంబంధంగా మన యొక్క జీవితాన్ని మనం నడిపించుకోగలుగుతున్నాం? దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నానండి, బ్రతిమాలుతూ ఉన్నాను. కాలక్షేపానికి రాకండి. ఎలాగూ బాప్తిసం పొందడం కనుక వెళ్ళకపోతే బాగోదు అనేటటువంటి భావనతో రాకండి. పూర్ణమైనటువంటి విశ్వాసంతో, భయభక్తులతోటి, పూర్ణమైనటువంటి నిరీక్షణతోటి, దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి తపలతోటి, దీని కొరకు కాదు, ఈ శరీరం కొరకు కాదు, ఈ లోకం కొరకు కూడా కాదు, దేవుని కొరకు బ్రతకాలి, పరలోకం కొరకు బ్రతకాలనేటువంటి తపనతోటి దేవుని యొక్క సన్నిధికి మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం అన్నమాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఇష్టలుగా ఉంటాం. అపేక్షించడం వేరు, ఉండటం వేరు. అపేక్షించడం అంటే కోరుకోవడం. ఏమంటున్నాడు ఇక్కడ? దేహమందున్నాను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగుల అపేక్షించుచున్నాను, కోరుకుంటూ ఉన్నాను. కానీ ఉంటున్నానా? ప్రభుకి ఇష్టడుగా ఉన్నానా? ప్రభుకి ఇష్టమైతే దేవునికి కూడా ఇష్టమే. ప్రభుకి ఇష్టడుగా లేకపోతే
దేవునికి కూడా ఇష్టలము కాను. రేపు పొద్దుట రెండవ రాకడలో వచ్చేది ఏంటి అని అంటే, ఈ రాజ్యంలో పౌరులుగా ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులను తన వెంట తీసుకుని పరలోకాన్ని తీసుకెళ్ళటానికి క్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు. మనలో ఎవరినైనా విసర్జిస్తాడా? విడిచిపెట్టేస్తాడా? నువ్వు పరలోకానికి అర్హురాలు కాదని మనలో ఎవరినైనా విడిచిపెట్టేటటువంటి ప్రమాదంలో మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోమని మీకు ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నానండి. దయచేసి ఆలోచన చేయండి, నిర్లక్ష్యంగా ఉండద్దు. ఇక ప్రభు చేత విసర్జించబడితే రెండవ స్థానం ఏదన్నమాట? నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. రౌద్రవాది నరకాగ్నిలో పడి యుగ యుగాలు అలా కాలుతూనే ఉంటాం. బయటకు వద్దామంటే దారి లేదు, అందులో ఉండి తట్టుకుందామనంటే అవకాశం లేదు. అది సాతానుకు వారి దూతలకు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండమే తప్ప, నిత్య శిక్షే తప్ప, దేవుని పిల్లలుగా సృష్టించబడినటువంటి, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మన కొరకు సిద్ధపరచబడింది కాదు. కానీ దేవుని తండ్రిగా విడిచిపెట్టేసి దేవుని మాట వినకుండా సాతాను మాట వింటూ సాతానుని తండ్రిగా కలిగి సాతాను పిల్లలుగా మనం బ్రతుకుతూ ఉన్నామనుకోండి, సాతానుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుందా? మరొకసారి చెప్తున్నాను, నరకం అనేది మన కొరకు కాదు. వీఆర్ ది సన్స్ అండ్ డాటర్ ఆఫ్ ది గాడ్. మన దేవుని యొక్క పిల్లలు, కుమారులము, కుమార్తెలము. మన దేవుని పోలికలో సృష్టించబడినటువంటి వారము. దేవుడు ఎలాగైతే నరకానికి వెళ్ళడో మనం దేవుని పిల్లలుగా మనం కూడా నరకానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయనంటే నువ్వు దేవుని కుమారుడివి కాదు, దేవుని కుమార్తెవు కాదన్నమాట. ఎవరి కుమార్తెవు? సాతాను కుమార్తెవు, సాతాను యొక్క కుమారుడివి. సాతాను దురాశలే నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావు. సాతాను కలిగినటువంటి జీవన విధానాన్ని నువ్వు వెంబడించాలి అనుకున్నప్పుడు, నేను వెంబడించాలనుకున్నప్పుడు మనకందరికీ నిత్య శిక్ష అనేటటువంటిది తప్పదు. మీకు అర్థమవుతుందా? అంటే ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేశముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. ఎలాంటి క్రియలు చేస్తూ ఉన్నాం? శరీర క్రియలకు మూలం హృదయ తలంపులు, కోరికలు, మనస్సు, ఆలోచనలు. ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలైనటువంటి హృదయము, మనసులో ఎలాంటి తలంపులు, కోరికలు ఉంటే, ఎలాంటి ఆలోచనలు ఉంటే దానికి తగినటువంటి జీవితమే ఈ శరీరంలో కనిపిస్తూ ఉంటుంది. మన శరీర అవయవాల్లో కనిపిస్తూ ఉంటుందండి, కార్యసాధకమై ఉంటుంది. అంచేత హృదయంలో పరిశుద్ధత కలిగి ఉంటే మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. అప్పుడు మన జీవన విధానం కూడా ఎలా ఉంటుంది? పరిశుద్ధంగానే ఉంటుంది. వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానాల్లో హృదయ తలంపులు, కోరికలు ఉన్నాయనుకోండి, మనసు యొక్క ఆలోచనలు కూడా వాక్యానికి విరుద్ధంగానే ఉంటాయి. అవి పరిశుద్ధంగా ఉండడానికి వీలు లేదు. కనుక ఆ అపరిశుద్ధమైనటువంటి జీవితమే మన శరీరంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కనుక మన హృదయంలో ఉన్నటువంటివి ఎలాంటి తలంపులు, ఎలాంటి కోరికలు, మన మనసులో ఉన్నటువంటివి ఎలాంటి ఆలోచనలు, ఈ హృదయము, మనస్సు మన జీవన విధానానికి కేంద్రమై ఉంటాయి. హృదయంలో ఉన్నదాన్ని బట్టి, మనసులో ఉన్నదాన్ని బట్టి మన శారీరక క్రియలు కొనసాగుతూ ఉంటాయి, మన నోటి మాటలు కొనసాగుతూ ఉంటాయి. హృదయంలోనూ మనసులోనూ చెడు తలంపులు, చెడు ఆలోచనలు పెట్టుకొని శారీరకంగా నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, నీతిమంతుడిని అంటే చదవదు. హృదయంలో ఏది నిండుంటే శరీరంలో అవే క్రియలు మనం జరిగిస్తాం. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అంటే హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి నోరు ఒక్కటే మాట్లాడటం కాదు, శరీరంలో ఉన్న ప్రతి అవయవము హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టే స్పందిస్తుంది. హృదయంలో చెడు ఉంటే చెడుగా స్పందిస్తాయి శరీరక అవయవాలు. హృదయంలో పరిశుద్ధత ఉంటే, మంచి ఉంటే ఆ మంచిగాను పరిశుద్ధంగానే శరీరక అవయవాలు స్పందిస్తూ ఉంటాయి. మన హృదయంలో ఏముంది? మంచేతనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఏముండాలి? హృదయంలో పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధతతోటి శరీరం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది కనుక ఆ మహిమ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ ఆత్మరూపిగా వెళ్ళి మనం ఏం చేస్తాం? ఆత్మరూపి అయినటువంటి, అద్వితీయుడైనటువంటి, అక్షయుడైనటువంటి, అదృశ్యుడైనటువంటి దేవదేవుణ్ణి మనం దర్శించగలుగుతాం, చూడగలుగుతాం.
మీకు అర్థమవుతుందండి? హృదయంలో పరిశుద్ధత లేదనుకోండి, ఎట్టి పరిస్థితులను దేవుణ్ణి చూడము అని అంటే పరలోకానికి వెళ్ళము. ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్ళబోతూ ఉన్నాం. అందుచేత నీవు శరీరముతో జరిగించినటువంటి క్రియలు చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఏ క్రియలు జరిగిస్తూ ఉన్నా, మంచి క్రియలా చెడ్డ క్రియలా? వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్? విచ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? మంచి ఉందా చెడు ఉందా మన హృదయంలో? మంచి ఉంటే హృదయంలో నీ దేహం అంతా మంచిగానే ఉంటుంది. నీ హృదయంలో చెడు ఉంటే నీ దేహం అంతా చెడుగానే ఉంటుంది. నీ కళ్ళు చెడు చూపులే చూస్తాయి, నీ చెవులు చెడు మాటలే వింటాయి, నీ నోరు చెడు మాటలే మాట్లాడుతూ ఉంటాయి, నీ శరీర అవయవాలన్నీ కూడా చెడునే కాంక్షిస్తూ ఉంటాయి, అభిలషిస్తూ ఉంటాయి, కోరుకుంటూ ఉంటాయి. కనుక మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కాదు. మనం దేహంతో జరిగించిన వాటి యొక్క ప్రతిఫలాన్ని పొందేటట్లుగా ప్రతివాడు కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి, నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవానికి మనము లోకానికి తీర్పు తీర్చే వాళ్ళము, దేవదూతలకు కూడా తీర్పు తీర్చేటటువంటి వాళ్ళము. మనం ఎవరికి తీర్పు తీరుస్తామండి? దేవునితో పాటు, క్రీస్తు ప్రభుతో పాటు దేవుని కుమారులుగా కుమార్తెలుగా క్రీస్తు పక్షంగా నిలబడి, క్రీస్తు సింహాసనం వెనక నిలబడి మధ్యాకాశంలో లోకానికి తీర్పు తీరుస్తాం. తప్పు చేసినటువంటి, పాపం చేసినటువంటి దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాం. మరి లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చడానికి మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరిస్తే మనమే తీర్పులో నిలబడేటటువంటి గొప్ప దౌర్భాగ్యం లభించడం అనేటటువంటిది ఇక అంతకంటే దుఃఖకరమైనటువంటి, విచారకరమైనటువంటి సంగతి మరొకటి ఉండదండి. అదొక దౌర్భాగ్యం. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి మన చుట్టూ ఉన్నటువంటి లోకానికి తీర్పు తీర్చేటటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు పరలోకంలో ఉండేటటువంటి అదృశ్యమైనటువంటి దేవదూతలు కూడా తప్పు చేసిన వారు మనం తీర్చే తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వీఆర్ ది జడ్జెస్ బిహాఫ్ ఆఫ్ ది గాడ్. దేవుని పక్షంగా మనం ఎవరన్నమాట? న్యాయాధిపతులు. క్రీస్తుతో పాటు నిలబడతాం, క్రీస్తు సింహాసనం వెనకతల ఉంటాం, లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు తీర్పు తీరుస్తాం. అలాంటి అధికారాన్ని పొంది మనమే తీర్పు పొందేటట్లుగా, దోషులుగా, నేరస్తులుగా క్రీస్తు న్యాయపీఠం ముందు అపరాధులుగా నిలబడేటువంటి పరిస్థితి రావటం అని అంటే చాలా దౌర్భాగ్యం అండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మనము పరిశుద్ధం అయితే, నెక్స్ట్ పాయింట్ అదే. నెక్స్ట్ పాయింట్ నేను అనబోయేది అదే. చూడండి, 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? పరిశుద్ధులు ఏం చేస్తారు? లోకానికి తీర్పు తీరుస్తారు. లోకానికి తీర్పు తీర్చే నీవు లోకముతో కలిసి క్రీస్తు న్యాయపీఠం ముందు దోషిగా, అపరాధిగా, నేరస్తుడిగా నిలబడబోతున్నావా? ప్రియ సహోదరుడు, సహోదరి, ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎంతో ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి గొప్ప జీవితం క్రైస్తవ జీవితం. దాన్నే హీనపరిచి, అవమానపరిచి, దానినే కాలితో తన్ని నిర్లక్ష్యంగా నువ్వు జీవిస్తూ ఉంటే రేపు తప్పించుకునేటటువంటి అవకాశం ఏ సహోదరుడికి కానీ సహోదరికి కానీ లేదు. లోకం ఎలాగో తప్పించుకోవచ్చు. అబద్ధ బోధలో ఉన్నటువంటి ఎవరూ తప్పించుకోరు. సత్యాన్ని వింటున్నటువంటి మనం, సత్య సంఘంలో ఉన్నటువంటి మనం, సత్క్రైస్తవమైనటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో అట్టి దుస్థితికి వెళ్ళకూడదు. తీర్పులో నిలబడే పరిస్థితి మనకు సంభవించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. అంచేత ఏమంటాడు? లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఎవరికి తీర్పు తీరుస్తాం? లోకానికి తీర్పు తీరుస్తాం, దేవదూతలకు. అంత ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి ఔన్నత్యాన్ని దేవుడు మనకిస్తే హీనమైనటువంటి ఈ లోక బ్రతుకు కొరకు, ఈ శారీరక సుఖం కొరకు, ఈ లోకంలో మన మనుగడ కొనసాగడం కొరకు ఆ శాశ్వతమైనటువంటివన్నీ పోగొట్టుకొని దౌర్భాగ్యపు జీవితాన్ని కోరుకుంటున్నామా? ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నా. లోకం వెళ్ళిపోతే అబద్ధ బోధల కింద ఉన్నటువంటి అందరూ వెళ్ళిపోతారు. అందరూ క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతారు.
క్రీస్తు సంఘములో ఉన్నవాడు నిలబడటం అని అంటే అది సిగ్గు అన్నమాట అండి. సిగ్గు, దేవుడే సిగ్గుపడేటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఏమంటాడండి 2వ పత్రిక 5వ అధ్యాయం పార్ట్ వదిలేకపోతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహాత్మతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. రోమపత్రిక 6వ అధ్యాయం. కనుక అట్టి పరిస్థితి ఉండగా ఈ దేహ శరీరానుసారంగా జీవిస్తే అట్టి దుస్థితి, అట్టి భయంకరమైనటువంటి తీర్పులు, భయంకరమైనటువంటి శిక్షను ఎదుర్కొనవలసి ఉండగా ఇంకా శరీర బలహీనతను బట్టి మనం నడుచుకుందామా? ఏమండి? ఇంకా శరీర బలహీనతను బట్టి నడుచుకుందామా? మాట్లాడరే స్వరం రావట్లేదా? ఇంకా ఆ శరీర బలహీనతను బట్టి నడుచుకుందామా? శరీర బలహీనత బట్టి ఏం చేస్తూ ఉన్నాం? అక్రమాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాం. అక్రమాన్ని చేయడానికి ఇష్టపడేటటువంటి మనము అపవిత్రతకును అక్రమానికి మన అవయవాల్ని దాసులుగా అప్పగించేస్తాం. చూశారు కదా 19వ వచనం 6-19 రోమపత్రిక 6-19. అక్కడి నుంచే వెళ్ళి శరీరాన్ని గురించి సాధ్యమైనంత వరకు బైబిల్ గ్రంథాన్ని అంతటినీ చుట్టుకుని వచ్చారు. శరీరం యొక్క గతి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏం చేస్తాం? పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ చుట్టుకుని మరలా అక్కడికే వచ్చాం. శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా శరీర బలహీనత ఏంటి అంటే అక్రమం చేస్తూ ఉంటుంది. అక్రమం చేయడానికి అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా అప్పగిస్తే మనకేం కలుగుతుంది అన్నమాట? పరిశుద్ధత కలుగుతుంది. ఎంతవరకు దేనికి అప్పగించాం? దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించాం మన అవయవాలు. 13వ వచనం. నేను గత పాఠాన్ని మర్చిపోకూడదు. 6వ అధ్యాయం 13వ వచనం ఏముంది? మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించారు. దుర్నీతికి సాధనాలుగా పాపానికి అప్పగించారు. అందుచేతను ఏమంటాడు? అక్రమం చేయడానికి అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో. 19వ వచనం. ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. అది 13వ వచనంలో కూడా చెప్పేశాడు. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. మీ అవయవాలని నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించండి. నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించండి. అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథమందు రాయబడినటువంటి ప్రతి మాట దేవుని మాటే. అందుచేత దేవుని మాటను అనుసరించి జీవించటమే నీతి. దేవుడు చెప్పినటువంటి మాటలు అనగా గ్రంథము ద్వారా దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటను పూర్తిగా అనుసరించి జీవించటమే నీతి. దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వాడు నీతిమంతుడు కాదు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటకు విధేయుడు కానివాడు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు కాదు. ఒక్కసారి మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. పేజ్ నెంబర్ 151 పేజ్ నెంబర్.
25వ వచనం చదువుతున్నామండి. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు ఏం కలుగుతుంది? నీతో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు దుర్నీతిపరుడివి, స్వనీతిపరుడివి, దుర్నీతిపరురాలివి, స్వనీతిపరురాలివి. నీవు నీతిమంతుడివి కాదు, నీతిమంతురాలివి కాదు. ఎంచేతంటే వాక్యానికి నీ జీవితంలో చూడలేదు. వాక్యాన్ని అనుసరించావు, వాక్యాన్ని వెంబడించావు, కేవలం వినేసి వెళ్ళిపోతావు అంతే. వాక్యాన్ని వినటానికే ఇష్టపడుతున్నావు తప్ప వాక్యానుసారంగా జీవించడానికి, బ్రతకడానికి ఇష్టపడలేదు. కాబట్టి నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్పారు. కనుక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను అనుసరించి జీవించటమే, నెరవేర్చటమే ఏంటన్నమాట? నీతి. దేవుని సన్నిధికి రావటంలో కానీ, దేవుని స్తుతించడంలో కానీ, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలో కానీ, దేవుని కొరకు జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాలు పొందటం కానీ, దేవుని యొక్క పనిలో సత్క్రియలలో పాలిభాగస్థులు అవ్వటం కానీ, దేవునికి కానుకలు సమర్పించే విషయంలో కానీ, ప్రతి చిన్న విషయంలోనూ కూడా నీ జీవితంలో నెరవేర్చబడాల్సింది ఏదన్నమాట అండి? దేవుని మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని వాక్యం. అర్థమవుతుందా అండి? అలాగ నెరవేర్చుకునేటటువంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించకపోతే నీవెవరివి? నా జీవితంలో సంభవించకపోతే నేను ఎవరిని? దుర్నీతి పరులు మీరు, నేను కూడా స్వనీతి పరులు. దేవుని దృష్టిలో నీతిమంతులము కాదు. దౌర్భాగ్యం కదా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటూ ఉన్నా ఇంతవరకు వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలని తపన లేకపోవటం అనేటటువంటిది ఎంత దుఃఖకరమైనటువంటి బ్రతుకో ఆ బ్రతుకు. అది ఇప్పుడు తెలీదు, న్యాయపీఠం ముందు నిలబడినప్పుడే తెలుస్తుంది సంగతి ఏంటనేది. తీర్పు తీర్చవలసినటువంటి నీవు తీర్పులో నిలబడి క్రీస్తు న్యాయపీఠం ముందు దోషిగా, నేరస్తుడిగా, అపరాధిగా నిలబడినప్పుడు దాని సంగతి ఏంటో తెలుస్తాను. రంగాలో నా ముందుకు రా అని క్రీస్తు ప్రభు నన్ను పిలిస్తే అప్పుడు తెలుస్తుంది అసలు కాదు ఏంటనేది. మిమ్మల్ని ఎవరి పేరు చెప్పినా మేమంత మా అంత నీతిమంతులు లేరు, మా అంత పరిశుద్ధులు లేరు, మా అంత పవిత్రులు లేరు, మమ్మల్ని అంటారేంటి మీరు అంటారంటారా అమ్మా? లేమో మంచి చేద్దాం నన్ను అనుకుంటున్నాను. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనకు సంభవించకుండా జాగ్రత్త పెడతాం. కనుక మనము మన అవయవాల్ని దుర్నీతికి సాధనాలుగా చేసేంతకు ముందు ఇప్పుడేం చేయాలి? నీతికి సాధనాలుగా చేస్తే తద్వారా మనకు కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి? పరిశుద్ధత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? పరిశుద్ధం. మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఏం చేతనం అని అంటే లేవీకాండం 11వ అధ్యాయం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను. నేను ఎవరిని? మీ దేవుడైన. పేజీ నెంబర్ 90, పాత నిబంధన గ్రంథంలో 90వ పేజీ, 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైనా యెహోవాను, నేను పరిశుద్ధులను. నేనెవరిని? పరిశుద్ధుని. కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. మీ దేవుడైన నేను యెహోవాను, నేను పరిశుద్ధులను. కనుక మీరు పరిశుద్ధులై ఉండేలాగున మిమ్మల్ని మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలంటే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించాలి. పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు మాత్రమే పరిశుద్ధులుగా ఉంటారు. లేకపోతే వాక్యాన్ని అనుసరించి జీవించడమే నీతి. వాక్యాన్ని అనుసరించి జీవించడంలోనే పరిశుద్ధత. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేటటువంటి వారు నీతిమంతులు కాదు, పరిశుద్ధులు. దేవుని చేత అంగీకరింపబడరు, దేవుని చేత ఇష్టపడరు. మీకు అర్థమవుతుందా అండి? 45వ వచనం. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను మీకు దేవుడినై ఉండడానికి ఏం చేశాను? ఐగుప్తులో నుండి మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి వెలుపలికి రప్పించినటువంటి
యెహోవా. ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచి రప్పించాడు? పాపం నుంచి రప్పించాడు. ఇక్కడ ఐగుప్తు దేశం పాపానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఏం చేశాడు? యెహోవా దేవుడు విడిపించి వారిని తీసుకొచ్చాడు. పుట్టిన దగ్గర నుంచి పాపంలోనే మరణంలోనే మ్రగిపోతున్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా పాపంలో నుంచి మనల్ని ఏం చేశాడు? బయటికి తీసుకుని వచ్చాడు. కనుక నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావాలను. పైన ఏమన్నాడు? పరిశుద్ధ పరుచుకునవలను. పైన ఏమన్నాడండి? పరిశుద్ధ పరుచుకునవలను. పరిశుద్ధ పరుచుకుంటే మీరు ఏమవుతారు? పరిశుద్ధులు అవుతారు. పరిశుద్ధులు కావాలను అంటే పరిశుద్ధులు అయిపోతారు. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవాడు పరిశుద్ధుడు కాడు, నీతిమంతుడు కాడు. వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవాడు నీతిమంతుడు కాడు. నీతిమంతుడు అయితే ఏమవుతాడు? పరిశుద్ధులు అవుతాడు. నీతిమంతుడు కానివాడు పరిశుద్ధులు అవడానికి అవకాశం లేదు. ఎక్కడ తప్పిపోతున్నామా? ఒక వారం వస్తే 14 వారాలు వస్తే వారం ఎక్కటేస్తున్నామా? నీతి తప్పుతున్నావు, దుర్నీతిని సంపాదించుకుంటున్నావు, నీ స్వనీతిని అనుసరించి జీవిస్తూ ఉన్నావు. కేవలం వినడం మటుకే తప్ప వాక్యాన్ని అనుసరించి జీవించట్లేదా? దుర్నీతి పరుడివి, దుర్నీతి పరులాడివి. స్వనీతి పరుడివి, స్వనీతి పరులాడివి. నీలో నీ సొంత నీతి దుర్నీతి నెరవేర్తం తప్ప దేవుని నీతి నెరవేర్చబట్టలేదు. అంచేతనే మీరు పరిశుద్ధులు కావాలను అని 44వ వచనంలో చెప్తే 45వ వచనంలో క్షమించండి 44వ వచనంలో ఏమన్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనవలను అన్నాడు. క్షమించండి, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. ఎంతవరకు పరిశుద్ధ పరుచుకున్నాం? ఇంకా పరిశుద్ధ పరచబడాల్సింది ఎంత ఉంది? నేను పరిశుద్ధుని కనుక 45వ వచనంలో మీరును పరిశుద్ధులు కావాలి, పరిశుద్ధులు అయిపోవాలి. ఏమైపోవాలండి? పరిశుద్ధులు అయిపోవాలి. 19వ అధ్యాయం లేవీకాండం 19వ అధ్యాయం చాప్టర్ 19 verse 2. 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలను. ఎందుకు చెప్తున్నానంటే మీ దేవుడనైన యెహోవానకు నేను పరిశుద్ధుడై ఉన్నాను. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధునై ఉన్నాను. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులు అయితేనే దైవ మానవ సహవాసం అనేటటువంటిది. ఆయన పరిశుద్ధులు కనుక మనము పరిశుద్ధులం అయితేనే దైవ మానవ సహవాసం అనేటటువంటిది క్రీస్తు సంఘంలో కొనసాగుతుంది. అట్టి పరిశుద్ధపరచుకునే పరిస్థితి ఏదైనా తోటలో లేదు. అక్కడ విఫలమైంది దేవుడు మానవుడితో కలిసి ఉండేటటువంటి విధానం. రెండవది నోవహు వాడ, అక్కడ కూడా ఏమైంది? విఫలమైంది. అలాగే మూడవది ప్రత్యక్ష గుడారం, పాత నిబంధన దేవాలయం, అక్కడ కూడా విఫలమైంది. లాస్ట్ ట్రైల్, ఆఖరి ప్రయత్నం దేవుని యొక్క ప్రయత్నం ఏంటంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో దేవుడు మానవునితో సహవాసం చేయాలని, కలిసిమెలిసి ఉండాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు నేను పరిశుద్ధులమైతేనే ఆయనకు మనకు సహవాసం అనేది ఉంటుంది. ఇది ఆఖరి ప్రయత్నం, దీని తర్వాతకి ఏం లేదు, నరకమే. క్రీస్తు సంఘంలో పరిశుద్ధురాలుగా నువ్వు లేవు అని అంటే పరిశుద్ధులైనటువంటి దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. అంచేతనే మనల్ని ఎక్కడికి పిలిచాడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడ పిలిచాడండి? ఎక్కడ పిలిచాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడు? ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సహవాసానికి ఎందుకు పిలిచాడు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి, దేవునితో సమానుడు, మహాదేవుడు. కనుక క్రీస్తుతో సహవాసం చేస్తే ఆయన రక్తమాంసంలో పారివాడే భూమి మీద జీవించాడు. క్రీస్తుతో సహవాసం చేయటం అలవాటు అయితే ఆటోమేటిక్గా దేవునితో సహవాసం మనకు అలవాటు అవుతుంది. భూమి మీద రక్తమాంసాల్లో ఈ శరీరంలో బ్రతుకుతూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు దైవ సహవాసాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. శారీరక సంతోషాన్ని, శారీరక సుఖాన్ని కోరుకొని దేవునితో తనకున్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నవాడు కాడు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆ దైవ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు అని అంటే దైవత్వంలో ఒకడు, దేవునితో సమానుడు, అదృశ్య దేవుని స్వరూపి, మహాదేవుడు అయినటువంటి యేసుక్రీస్తుతోటి ఈ క్రీస్తు ప్రభు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు ప్రభు పరిశుద్ధ సంఘమునందు క్రీస్తుతోటి ఏం చేయాలి?
ఏకమైపోవాలి, మమేకమైపోవాలి. క్రీస్తే నేను, నేనే క్రీస్తు. దొంగ భక్తి వద్దండి, దొంగ క్రైస్తవ్యం వద్దండి. ఇక్కడ కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకునేటటువంటి దుస్థితికి దిగజారిపోవద్దండి. సాతాను సంబంధులుగా క్రీస్తు సంఘంలో ఉండొద్దండి. ప్రభు శిష్యుల్లో ఉంటేనే సాతాను యొక్క ఏజెంట్గా ఉన్నాడు వాడు. ఎవడు? ఇస్కరియోతు యోధ. మీలో ఏ ఒక్కరూ కూడా ఇస్కరియోతు యోధాలాగా దేవునికి ద్రోహం చేసేవారిగా, విశ్వాసఘాతకులుగా, దేవుని అవమానపరిచేవారుగా క్రీస్తు సంఘంలో ఎవ్వరూ ఉండొద్దని 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానండి. చేతులే పట్టుకోమంటారో, కాళ్ళే పట్టుకోమంటారో, ఏం పట్టుకుని బ్రతిమాలమంటే అది పట్టుకుని బ్రతిమాలుతాను. నాకు సిగ్గులేదు. మీరందరూ దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంతే నా కోరిక. నా బోధ విన్న వాళ్ళందరూ నాతో పాటు పరలోకానికి రావాలంతే. నా ధ్యేయం అదే తప్ప మరొకటి లేదు. అంచేతను మీ అందరికీ 2 చేతులు జోడించి బ్రతిమాలుకుంటూ ఉన్నాను. క్రీస్తుని పోలి నడుచుకోండి, క్రీస్తుతో సహవాసం చేయండి. క్రీస్తు దేవుని పోలిక కాబట్టి క్రీస్తుతో సహవాసం చేసిన వాడు ఎవరితో చేస్తున్నాడండి? ప్రవీణ్ గారు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితోటే సహవాసం చేస్తున్నాడు. మరి క్రీస్తు సంఘంలో ఏముంది? దైవ మానవ సహవాసం. ఏదైనా తోటలో పోయింది, నోవ ఓడలో పోయింది, ప్రత్యక్ష గుడారంలో పోయింది. ఎక్కడ సాధ్యం అవ్వాలన్నమాట? ఇప్పుడు క్రీస్తు ప్రభు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో సాధ్యం అవ్వాలి. అది మన యొక్క యాటిట్యూడ్, మన దృక్పథాన్ని బట్టి అది ఉంటుంది, మన ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది, మనం జీవించే జీవన విధానాన్ని బట్టి ఉంటుంది. ఊరికనే రాదు, నువ్వు మార్చుకోవాలి జీవితాన్ని. అందుచేతనే మన యొక్క గమ్యస్థానం ఏంటన్నమాట? ఆత్మీయ జీవితంలో క్రీస్తు స్వరూపం, క్రీస్తు పోలికలోనికి మనం ఎదగాలి. అంచేత పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. మనమందరము క్రీస్తుని పోలిన వారమై ఉన్నప్పుడు దైవ మానవ సహవాసం అనేటటువంటిది స్థిరపరచబడుతుంది. కనుక క్రీస్తుని పోలి నడుచుకునేటటువంటిగా మనం క్రీస్తుతో సహవాసం చేస్తే, క్రీస్తుతో సహవాసం చేస్తే అప్పుడు మనం ఏమవుతాం అన్నమాట? పరిశుద్ధులు అవుతాం. మన నీతికి కలిగే ప్రతిఫలం ఏంటి? పరిశుద్ధత. ఆ జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం వచ్చేవారం చూద్దాం. ఆ పరిశుద్ధ జీవితం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది మనం వచ్చేవారం చూస్తున్నాం. మనకున్నటువంటి లోక నానుడు ఏమిటి అని అంటే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారటండి? వారే వీరవుతారట. క్రీస్తు ప్రభుత్వం నిజంగా 6 నెలలు సహవాసం చేస్తే ఏమవ్వాలి? మనమందరం ఒక్కొక్క క్రీస్తులాగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి దేహాన్ని కలిగిన వారమై తయారవ్వాలి. కానీ 60 సంవత్సరాలు సహవాసం చేసిన ఏమీ కలగట్లేదా? 60 సంవత్సరాలు క్రీస్తు సహవాసం చేసినా కానీ ఏం మార్పు రావట్లేదా? మన జీవితాన్ని మనమే పరిశీలించుకుంటాం. ఎన్ని సంవత్సరాలు, ఎంత వయసు పెరిగినా, ఎన్ని సంవత్సరాలు క్రీస్తులో ఉన్నప్పటికీ ఇంకా క్రీస్తుతో సహవాసం ఎలా చేయాలో తెలియట్లేదు. శరీర సంబంధమైనటువంటి కారణాలు చూపించి ఆదివారం ఆరాధన లేకపోతేస్తున్నాం. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం, క్రీస్తుతో సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం, క్రీస్తు యొక్క అధికారాన్ని తోలాడేస్తున్నాం. క్రీస్తుకు లోబడేటటువంటి తమ్ముళ్ళుగా, చెల్లెలుగా ఉండవలసినటువంటి మనం క్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపేసుకుంటున్నాం ఒక ఆదివారం మానేవేటి ద్వారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవునికి మహిమకరంగా మనం ఉనికిని కొనసాగించుకుందాం. అర్థమైంది కదా? వందనాలండి. అర్థమైంది కదమ్మా? అందరికీ వందనాలు. మీరు అందరూ శ్రద్ధగా విన్నందుకు పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆత్మీయ హెచ్చరికలు అందించినటువంటి స్థానిక సువార్థుల వారికి సంఘమందరి తరఫున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి.